అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చర్మ సంబంధిత సమస్యలు, వ్యాధులు, చర్మ వ్యాధులు, సోరియాసిస్తో సహా దేనికైనా సరే ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఉంది. ముందుగా అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం మన శరీరంతో మాట్లాడుకోవాలి. ఈ శరీరం ఎవరిది? భగవంతుని యొక్క స్థానం. ఆ పరమాత్మ ఆయా శరీరాలలో ఆయా రూపాలలో విరాజిల్లుతూ ఉంటాడు. దీంట్లో అమ్మవారు కొలువై ఉంటారు. ఇలా ఈ శరీరాన్ని మనం అనుకోవాలి. తర్వాత మనం లలితా సహస్రనామంలో ఒక అద్భుతమైన నామం ఉంది. పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి. పాయసాన్న ప్రియ వరకు 6 అక్షరాలు. త్వక్స్థ, త్వక్ స్థ, త్వక్ అన్నది ఒక అక్షరము, స్థ అన్నది ఒక అక్షరం అనమాట. 2 అక్షరాల నామం అది. పశులోక భయంకరి, ఇది 8 అక్షరాల నామం. కాబట్టి ఎందుకు అలా చెప్తున్నాను అంటే, త్వక్ అంటే చర్మం, స్థ అంటే ఆశ్రయించేది, చర్మాన్ని ఆశ్రయించేది అని అర్థం. దానికి దేవత ఎవరు అంటే విశుద్ధి చక్రాధిష్టాన దేవత. ఆ విశుద్ధి చక్రాధిష్టాన దేవతకి పాయసాన్నము అంటే చాలా ప్రీతి. అందుకని విశుద్ధి చక్రం యాక్టివేట్ అవ్వకపోతే చర్మ రోగాలు వస్తాయి. ఆ యాక్టివేషన్ కోసం ఇది మనం చదువుతూ ఉండాలన్నమాట. ఎలాగా? సంపుటీకరణ చేస్తూ చదువుతూ ఉండాలి. ఎలా సంపుటీకరణ చేయాలి అంటే, సంపుటీకరణ చేస్తూ లలితా సహస్రనామం అంతా కూడా చదవాలి. చదువుతూ తర్వాత ఇంకొక పని కూడా చేయాలి. సంపుటీకరణం అయిపోయాక కేవలం ఈ పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి అన్న నామాన్ని పఠిస్తూ నువ్వుల నూనెలో కర్పూరం ఉంటుంది కదా, కర్పూరం కలిపి అది శరీరానికి రాసుకోవాలి. అంటే ఎక్కడైతే చర్మ సంబంధమైనటువంటి సమస్య ఉందో ఆ భాగం మీద ఈ మంత్రం చదువుకుంటూ, అంటే ఈ లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఈ శ్లోక పాదాన్ని, శ్లోకంలో 2 పాదాలు ఉంటాయి కదా, మొట్టమొదటి పాదాన్ని మాత్రమే 16 అక్షరాలు ఉండేటటువంటి ఆ మొట్టమొదటి పాదాన్ని మాత్రమే చదువుకుంటూ దానికి పూసుకోవాలన్నమాట. అలా రాసుకుంటే క్రమక్రమంగా మీకు ఉన్నటువంటి చర్మ సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. విశుద్ధి చక్రం యాక్టివేట్ అవుతుంది. చాలామంది అడుగుతున్నారు, చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాము, మాకు ఏదైనా పరిష్కారం చెప్పండి. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి సంపుటీకరణ ఎలా చేయాలి అంటే, మనం మొట్టమొదట చూడండి, మొట్టమొదటి శ్లోకం ఏంటి? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. ఇది కదా మొట్టమొదటి శ్లోకం. దాంట్లో మనం మొట్టమొదటి శ్లోకంలో శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చదివేటప్పుడు ఏం చేస్తాం? పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి, అక్కడికి ఒక పాదం అయినట్లు లెక్క. అలాగే రెండోది ఏంటి? చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత కదా. పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి. ఇదంతా కూడా తప్పులు లేకుండా మనం ఇంతకుముందు ఒక 2 వీడియోలు చేసుకుందాం, ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆపకూడదు అని. అందుచేత అలాగా ఒక్కసారి పరిపూర్ణంగా చేస్తే చాలు. అది కూడా పగలు చేయడం కంటే కూడా ప్రదోష వేళ సాయంకాలం మాటలు చేయడం చాలా ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఎప్పుడు చేసినా పర్వాలేదు, కానీ ఒకే సమయం ఎంచుకోండి, మీకు వీలున్న సమయం ఎంచుకోండి. ఆ సమయంలో ఒకే స్థలంలో కూర్చుని ఒకే ఆసనం మీద, కిందేటో ఆసనం వేసి కూర్చుంటాం కదా, రోజుకు ఒక ఆసనం మార్చకుండా మీరు ఏ ఆసనం అయితే దైవ పూజకు వాడతారో, అంటే ఎవరి ఆసనాలు వాళ్ళకే ఉండాలి సుమా. ప్రతిరోజు ఇంట్లో ఒక ఆసనం ఉండి ఇంటిల్లిపాది అదే ఆసనం మీద కూర్చుని పూజ చేయకూడదు, అది కూడా మంచిది కాదు. అందుకని ఎవరి ఆసనం వాళ్ళకే ఉండాలి. ఆసనం అంటే కింద వేసి కూర్చుండే మ్యాట్, అది చాప, మీ ఇష్టం, పీట ఏదన్నా అనుకోండి, అది ఎవరు వాడితే అది వాళ్ళకే సొంతం. కాబట్టి అలా గనక చేసి చూడండి, చాలా అద్భుతమైనటువంటి ఫలితం. మళ్ళీ ఒకసారి సంపుటీకరణ ఎలాగో చెప్తున్నాను వినండి. పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి. మళ్ళీ పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి. అంటే మొట్టమొదటి శ్లోకంలో ఉన్నటువంటి 2 లైన్లు కాస్త ఎన్ని లైన్లు అయ్యే? 6 లైన్లు అవుతాయి అన్నమాట.
అలాగా లలితా సహస్రనామం అంతా కూడా చిట్ట చివర శ్రీ శివాశివ శక్త్యేక రూపిణి లలితాంబిక వరకు మీరు అలాగే చదవాలి. ఓకేనా? అలా చదివితేనే మనకి ఈ శరీరంలో ఏర్పడినటువంటి చర్మ సంబంధమైన ఏ ఇబ్బంది అయితే ఉందో అదంతా పోతుంది. పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి శ్రీ శివ శివశక్త్యేక రూపిణి లలితాంబిక పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి ఏవం శ్రీ లలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుహు. పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి అక్కడ దాకా అనమాట. అంటే చివరి లైన్, చివరి లైన్ వరకు ప్రతి పాదానికి, శ్లోకానికి 2 పాదాలు ఉంటే ప్రతి పాదానికి ముందు తర్వాత కూడా ఈ పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి నామాన్ని సంపుటీకరణ చేసి చదువుకోవాలి. దీనికి ప్రత్యేకమైన నైవేద్యాలు ఏమీ లేవు. మీరు అలా శ్రద్ధగా కూర్చుని అమ్మవారికి చెప్పుకుని మన బాధని, అమ్మ నేను భక్తితో ఆర్తితో నిన్ను వేడుకుంటున్నాను తల్లి, నా యొక్క ఈ సమస్యను నువ్వే పోగొట్టాలి, నీ దివ్యనామంతో ఈ సమస్య పోయేలాగా అనుగ్రహించు తల్లి, నా మీద నీ కరుణ చూపించు అంటూ అమ్మవారిని ఆర్తితో ప్రార్థించి ఈ సంపుటీకరణం చేసుకుంటూ లలితా సహస్రనామం అంతా చదివేసుకోవాలి. తర్వాత ఈ నువ్వుల నూనెలో, అంటే దీపారాధనకు ఉపయోగించే నువ్వుల నూనె ఉంటుంది కదా, ఆ నువ్వుల నూనెలో కర్పూరాన్ని రంగరించి అంటే కలిపి ఆ రెండింటి యొక్క మిశ్రమాన్ని మీరు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో, శరీరం మీద ఎక్కడైతే చర్మవ్యాధి ఉందో దాని మీద పూసుకోండి. ఆ నామాన్ని అనుకుంటూ, ఆ ఒక్క నామాన్ని అనుకుంటూ. ఏ ఒక్క నామము అంటే ఆ ఒక్క పాదము అనమాట. పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి అన్న నామాన్ని పదే చాంటింగ్ చేసుకుంటూ రాసుకోండి. వీలైనంత సమయం అంతా కూడా ఆ నామాన్ని మీరు ఎప్పుడు పడితే అప్పుడు చాంటింగ్ చేసుకోవచ్చు. నియమంగా మీరు ఎప్పుడు చదవాలనుకుంటారో అప్పుడు చదివేశాక రోజు మొత్తంలో మనసులో ఎప్పుడైనా అది చాంటింగ్ చేసుకోవచ్చు. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.